హాయ్ ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు. మీకు గ్రామ సభలలో మీ యొక్క పేరు రాకపోయినా సరే మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు అదే గ్రామ సభలో మళ్ళీ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నేను గతంలో కూడా వీడియోలో చెప్పటం జరిగింది. ఒకవేళ మీరు గ్రామ సభకు అటెండ్ కాలేకపోయినా, మీకు గ్రామ సభలో మీ యొక్క పేరు రాక మీరు మళ్ళీ కొత్తగా గ్రామ సభలో అప్లికేషన్ పెట్టుకోలేకపోయినా మీరు ఎటువంటి టెన్షన్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు గ్రామ సభలో కొత్తగా అప్లికేషన్ పెట్టుకోలేకపోయినా సరే మీకు ఎట్లాంటి టెన్షన్ అవసరం లేదు. మీ మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్కు వెళ్ళి అక్కడ కూడా మీరు కొత్త రేషన్ కార్డుకు, ఇందిరమ్మ ఇల్లుకు, ఆత్మీయ భరోసాకు మీరు ఎంపీడీఓ ఆఫీస్లో కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.